రెస్పెక్టెడ్ వ్యూవర్స్, యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి చాలా రోజుల తర్వాత స్వాగతం సుస్వాగతం. ఈ రోజుల్లో రియల్ ఎస్టేట్ నంబర్ 1, నంబర్ 2 వచ్చేసి గోల్డ్. ఈ రెండు దూసుకొని పోతున్నటువంటి రంగాలు. ముఖ్యంగా బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా ఈ రెండింటి మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కాకపోతే 2024 అప్ టు జూలై వరకు ఎవరైతే ఈ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టుకునింటారో వాళ్ళకు మాత్రమే హైయెస్ట్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి అది దాని యొక్క వెల పెరుగుతూ పోతూ ఉంటుంది. అది ఎంతకు పెరుగుతుంది అనేది అంచనా వేయలేకపోతున్నారు ఇండియన్స్. ఇండియాలో గోల్డ్ రేటు ఈ విధంగా పెరుగుతూ ఉంది అంటే ప్రధాన కారణం ఏంటి అంటే యుద్ధాలు రావడము ఒక పక్క, రెండో పక్క వచ్చేసి ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలతో కొన్ని దేశాలు దాదాపుగా కొట్టుకొని పోతున్నాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క వరదలు వీటి యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మార్కెటింగ్ వాల్యూ అనేది వస్తువుల మీద కాకుండా సాంస్కృతిక దాన్ని మనము ఒక వైవిధ్యభరితమైనటువంటి ఆ యొక్క వినూతనమైనటువంటి పెట్టుబడులలో ఈరోజు ఈ యొక్క రియల్ ఎస్టేట్ ప్రథమ స్థానంలో ఉంది. రెండోది వచ్చేసి గోల్డ్. ఈ రెండుటికి ప్రథమ స్థానం అనేది రావడం జరిగింది. వీటి యొక్క విశ్లేషణ తర్వాత వీడియోస్లో పోస్ట్ చేస్తాము. చాలా నీట్గా గ్రాఫ్తో సహా వేస్తాము. ఈరోజు మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంతవరకు మాత్రమే విస్తరించి ఉంది. ఇప్పుడు చూడండి, కాలువ గ్రామము మనము చూస్తే గన ఈ కాలువ గ్రామము అనేది దగ్గరగా కాలువ బుగ్గ గ్రామం దగ్గర ఉంది. అయితే ఈ కాలువ బుగ్గను అనుసరించి అగ్రశ్రేణి వెంచర్స్ కానీ, రాగమయూరి వెంచర్స్ కానీ, అదేవిధంగా స్కందాంశి కానీ, తర్వాత ఈ యొక్క అనేక వెంచర్స్, దాని పేర్లు చెప్పడానికి కూడా అలవి కానటువంటి వెంచర్స్ దాదాపుగా 127 వెంచర్స్ ఉన్నాయి. 127 వెంచర్స్.